ఈరోజు డే 10, టైం వచ్చేసరికి 10:10 అయింది. నైట్ ఈ రూమ్ చెక్ ఇన్ అయ్యాం. రూమ్ పేరు చెప్తాను, భయపడకండి. కార్డు దగ్గర రూమ్ పేరు హైలైట్ ఉంది అసలు. చిటిడింగ్ సర్వమంగళం. ఎవడు పెట్టాడు కానీ పేరు హైలైట్ పెట్టాడు అసలు. సర్వమంగళం విన్సెంట్. సర్వమంగళం హై. రాత్రి కొట్టిన కొట్టిడికి హెల్మెట్ చూసారా? ఇవన్నీ నా హెల్మెట్కి వచ్చి సూసైడ్ చేసుకున్నాయి. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకొని స్టార్ట్ అవుతుంది. టిఫిన్ చేసి రేపటికి అన్నీ నా హెల్మెట్ చేసుకుని పర్లేదురా. పడ్డాయి రాత్రి తీసుకోవా? చీజ్. ఇవి పూరి అంటే పాండీలో ఉన్న ప్లేసెస్ ఇవి. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. రోడ్ మ్యాప్ కూడా ఉంది. ఎప్పుడైనా వస్తే విజిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బస్ స్టాండ్ ఎక్కడుంది? ఇందిరా స్క్వేర్. మొత్తం పాండీలో ఫేమస్ ప్లేసెస్ అని ఇక్కడే ఉన్నాయి. రాత్రి బుక్ ఇచ్చారు వాళ్ళు. పదానా పౌడర్ కొనుక్కోవాలి. ఏ ప్లేసెస్ ఏంటి అని చెప్పి ఉన్నాయి. మీరు 2-3 ప్లేసెస్ చూసుకున్నాం. ఇది ఇచ్చేస్తాం ఇప్పుడు. సరే తాళం తెచ్చి అడిగి ఇచ్చాలి ఇప్పుడు. వేరే కెమెరా ఛార్జర్ తెస్తున్నాడా? పెట్టాను అనుకుంటే కెమెరాలో పెట్టాను అనుకుంటలేదా? ఇదే మీరు రాత్రి ఉన్న రూమ్. 1000 రూపాయలకి వచ్చింది ముగ్గురికి. నేను రాత్రి 10కి చెక్ ఇన్ అయ్యాం. ఈరోజు రాత్రి 10 వరకు ఉండొచ్చు. బా ఓల్డ్ స్టైల్లో ఉంది. పర్లేదు 1000 రూపాయలకి. ఇది ఆన్లైన్లో మేము 750కి చూసాం. ఈ డైరెక్ట్గా ఫోన్ చేస్తే 1000 రూపాయలు అన్నాడు. సరే ఇంక తీసుకున్నాం. ఆన్లైన్లో booking.com అందులోంచి బుక్ చేసుకుని ఉంటే 750 వద్దును. మళ్ళీ ఆడికి బుక్ చేసుకొని ప్రాసెస్ ఎందుకని చెప్పి డైరెక్ట్గా వీడికి ఫోన్ చేస్తే 1000 అన్నాడు. చెక్ ఇన్ అయిపోయాం. మేఘాలలో దాగున్నది పుట్టబొమ్మ. టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. టైం వచ్చేసరికి 10:14. టిఫిన్ ఏదో ఒకటి తినేసి ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి 4-5 ఫోటోలు దిగుతాం అనుకుంటున్నాం. మరి ఎండ ఎక్కువగా ఉంటే ఫ్రెంచ్ కాలనీ కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళి ఆ తర్వాత ఫ్రెంచ్ కాలనీకి వెళ్తాం. వాట్ హ్యాపెన్? కష్టపడుతున్నాడు కుర్రోడు. అందుకే కాలంకే బండి కొనుక్కోవాలి. ఈరోజు మండే కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉండొచ్చు కంపేర్ టు ఎస్టర్డే. ఎక్కడికి వెళ్ళి చేద్దాం టిఫిన్? ఫేమస్ రెస్టారెంట్లకి ఏం వెళ్ళొద్దండి. క్యాఫేలకి అలాంటికి వెళ్ళామంటే లాస్ట్ మేము దొంగెట్టాం గట్టిగా. పొద్దునేం తినలేదు, వెళ్ళిపోయి తిందాం కదా అని మంచి ఫేమస్ అయిన కేఫ్కి వెళ్ళాం. మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశారులే, పాతది అది ఇది అని చెప్పి. వెళ్తే మాకు వాసిపోయింది. సో ఈసారి మనం చాలా తెలివిగా రోడ్డు పక్కన ఎక్కడుంటే అక్కడ తినేసి ఆ తర్వాత ప్లేస్ చూడడానికి వెళ్దాం. ఆ బైక్లు ఫేమస్ ఇక్కడ ఫోటోలు దిగడానికి. ఎల్లో కలర్, పింక్ కలర్. రే సీను, టిఫిన్స్ అంటే ఇక్కడ తినేద్దాం. అలా పక్కన ఇక్కడ తినేద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా లీ ప్రాన్ అండ్ క్రాబ్ అని చెప్పి మల్టీ కజిన్ రెస్టారెంట్. అక్కడ తిందాం అనుకున్నాం. అండ్ డబ్బులు లేక ఈ పక్కన మాన్షా అలఖా టిఫిన్ సెంటర్ అక్కడ తినేసాం. అక్కడ ఏదో షాప్ ఉంది, దా ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పి అందులోకి వెళ్ళాం. చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి. ఒక లెదర్ జాకెట్ తీసుకున్నాను 3300, ఒక లెదర్ షూ 800, లెదర్ స్లిప్పర్స్ 800.
ప్యూర్ లెదర్ అన్నాడు. నాకు రీజనబుల్గా అనిపించింది. 20 years వరకు చూసుకోక్కర్లేదు, సూపర్ ఉంటుంది క్వాలిటీ అన్నాడు. సర్లే 20 years వాడితేగా తెలిసేది, మనం 20 సంవత్సరాలు ఏం వాడడం దాన్ని. ఎంత 5,000 అయింది నాకు ఇక్కడ బిల్లు. లెదర్ జాకెట్ తీసుకున్నాను నేను. ప్రజెంట్ ఇది సరిపోతుంది. ఫ్యూచర్లో కావాలంటే రైడింగ్ గేర్ తీసుకోవాలి, రైడింగ్ జాకెట్. ఎక్కడరా? నీకు లొకేషన్ పెడితే అక్కడికి వచ్చా. ఇదే జాకెట్ కొనుక్కున్నాను కదా, ఎలా ఉంది జాకెట్? బీచ్కి వచ్చాం, కొండచేరి బీచ్కి. 5,000 బొక్క. డబ్బులు లేవనుకుంటేనే ఇలాంటివి అవుతుంటాయి. ఎవరి అకౌంట్లో కూడా రూపాయలేదు. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. ఇంకో 2 స్టాప్లు ఉన్నాయి అంతే. మహాబలిపురం ఒకటి, విజయవాడ ఒకటి. Yeah, I have this now. ఏరి అంటే ఏంటంటే నిన్న కొట్టుకున్నారా పేరు మీద ఉండి అక్కడికి వచ్చుకుని ఏంటంటే అది బట్టలు సీట్ హెడ్ ఎలా తగ్గించాలంటే ఇలాగే తగ్గించాలి. ఇప్పుడు చూసారా సీట్ హెడ్ కరెక్ట్గా మోకాల్లోకి వచ్చింది. ఇలా అయితే కాల్ బ్రహ్మాండంగా అందుతున్నాయి. చూసారు ఎంతమంది మీ కాళ్ళు? ఆడు కదండి ఎల్వే డిస్ప్లేకి. నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ వెళ్ళి బండి పార్క్ చేసి ఫోటోలు ఏమైనా వస్తాయేమో చూడడానికి ట్రై చేస్తాను. ఇలా వస్తే బండి తీసుకెళ్తాను.
వెళ్ళిపోద్దా బైక్ రా పైకి వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి. రే కొట్టగా మామిడి చేసిన పనికి ఆ చూ తడిచిపోయింది. బండ్లు ఏమో స్టాండ్ లేకుండా వదిలేసేస్తాం. రాళ్ళు కాళ్ళలో చూసుకో. బండి దొబ్బగలరా? చాలా ఇస్తాం కదా. దొబ్బియాలంటే అక్కడ తీయాలి కదా. తీస్తాను బయట ఎక్కాలంట. థ్యాంక్స్ కూడా తీసినందుకు. అరవై పడితే లాగలేరా? రాళ్ళు మనకి ఆచరణ బీచ్లో వేస్తున్నారు ఫ్రెండ్స్. ఎండ సాగు కొడుతుంది ఫ్రెండ్స్. హెల్మెట్ మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు మా వాడు కష్టపడి తెస్తారు షూస్ బండి బయటికి. రే తాళం వద్దా? ఇదిగో తాళం రే. ఇప్పుడు ఈ బండి బయట తీయాలి. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది లోపలికి. కేసే నికాలే బైక్ ఒక వీడియోలో చూశాను. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో వాడు ఏం చెప్పారంటే ఫస్ట్ బండి తీసి పక్కన పెట్టమన్నాడు. బండి ఎత్తలు పైకి. దారుంది అలాగా. వాడమ్మ 220 కేజీలు ఉంది ఇది. రారా జంప అమ్మా. లెగర పడుకుంటూ ఇటు లెగర రే. ఆడు చూసారు అక్కడికి వచ్చి సినిమా చూస్తున్నాడు. లేపుతా. అరే చెప్పన్నా కొడక, ఎంత బరువు ఉంటే ఎలాగరా? నాకు తేలిగ్గా ఉండాలి కదా నువ్వు. తెల్ల ప్యాంట్ ఎత్తు. చాలే అది పైకి ఎక్కుతాను. వచ్చేసిందండి.
జప్ప నో లీడ్ సెడెడ్. వాటర్ బాటిల్ దగ్గర ఉంది. నైస్ రా. అసలు ఇక్కడ ఎవరు